బయోచార్ నేలలోని సేంద్రియ కర్బనం పెంపుదలకు ఉపయోగపడే ఒక వనరు. ఏదైనా పంట వ్యర్థాలను కాల్చి తద్వారా వచ్చిన బొగ్గుని సేంద్రియ పదార్థాలైన వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువులో కలిపి తిరిగి నేలకు అందిస్తారు. ఒకసారి నేలకు అందిస్తే దీర్ఘకాలం పాటు భూమిలో ఉండి మొక్కల పెరుగుదలకు కావలసిన పోషకాలను అందించే మాధ్యమమే ఈ బయోచార్. ఇటీవల తెలంగాణలోని జనగాం జిల్లాలో ప్రయోగాత్మకంగా రైతుల పొలాల్లో బయోచార్ తయారీ, వాడే విధానం, ఉపయోగాలను క్షేత్ర ప్రదర్శన ద్వారా తెలియజేశారు సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సంస్థ నిపుణులు. అసలు బయోచార్ అంటే ఏమిటో, భూమి సారవంతం అవటానికి బయోచార్ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. వ్యవసాయంలో పంటల సాగు 10 కాలాల పాటు నిలకడగా సాగాలన్నా, పైరు ఏపుగా ఎదిగి చీడపీడలను తట్టుకోవాలన్నా, నాణ్యమైన దిగుబడులు సాధించాలన్నా అందుకు నేల ఆరోగ్యం ఎంతో ప్రధానమైనది. సేంద్రియ ఎరువులను విస్మరించి విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం వల్ల నేలలో సేంద్రియ కర్బనం తగ్గిపోతోంది. అంతేకాక రైతులు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. ఇందుకు సమాధానంగా వచ్చిందే ఈ బయోచార్. అసలు బయోచార్ అంటే ఏమిటో, ఏ విధంగా తయారు చేసుకోవచ్చో, నేలకు అందించే విధానమేమిటో తెలియచేస్తున్నారు బయోచార్ అంతర్జాతీయ నిపుణులు డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి. 2005 సంవత్సరం నుంచి నేను బయోచార్ అనేది అంశాన్ని భారతదేశంలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ఇనిషియేట్ చేసిన. అందులో భాగంగా చాలామంది అడాప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్లో భాగంగా డెఫినెట్గా ఇంకా మనము గాలిలో ఉన్న కార్బన్ని తగ్గించడానికి ఇది ఒక ముఖ్యమైన అంశం. పొలం ఒక సత్వ పెంచడానికి బయోచార్ని ఉపయోగించి ఏమేం చేయవచ్చు అనేది ఒకటి ఉంటుంది. అందులో రకరకాల కట్టెలు, అంటే అటు పత్తి కట్టెనండి, లేకపోతే యాప చెట్టు కట్టె, రాయి కట్టె, కందు కట్టె, సో ఇట్లా అదే కాకుండా వరిగడ్డితో కూడా బయోచార్ ఎట్లా చేయవచ్చు, ఇట్లా వివిధ అంశాలు మనం అన్నీ కూడా ఇక్కడ డెమోన్స్ట్రేషన్ లైవ్గా చేసి మళ్ళీ బయోచారు తయారు చేసి, సో ఆ బయోచార్ని ఇక్కడ మళ్ళీ అంటే దాన్ని డైరెక్ట్ ఉపయోగించడానికి వీల్లేదు. మనం బయోచార్ పొలంలో వేసినప్పుడు దాన్ని అమెండ్మెంట్స్ అంటాం, అంటే ఇతరత్ర వేరే వాటితోటి కలుపుకోవాలి. అందులో ఇక్కడ ఒకటి జియోచార్ అనేది ఎస్పెషల్గా డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం అయింది. ఇది బయోచార్ ఒక భాగము, లేకపోతే కంపోస్ట్ ఇంకో భాగము, ఈ 2 భాగాలను కూడా ఒక దగ్గర కలిపి అందులో మనము సూక్ష్మజీవాలను కూడా ప్రవేశపెట్టి ఇంత బెల్లం నీళ్ళు తల్లి పచ్చి రొట్టె లాంటిది కూడా ఇలా యాడ్ చేసి, సో దీన్ని ఒక 15 రోజులు మనం దీన్ని తడిపొడి విధంగా కలిపితే ఇది జియోచార్ అనేది మనకు రెడీగా అవుతుంది. దీన్ని ఏ విధంగా కూడా డైరెక్ట్గా మనం పొలాలలో అప్లై చేసుకోవచ్చు, చెట్లలో అప్లై చేసుకోవచ్చు, నర్సరీ లెవెల్ అప్లై చేసుకోవచ్చు. అయితే దీన్ని కూడా మళ్ళీ ఒక్కొక్క సాయిల్కి వివిధ ప్రపోర్షన్లు చేయడానికి ఫీల్డ్ ట్రయల్స్ అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక 1 నెల రోజులు చేసినా 10 రోజులు చేసినా మనకు ఆల్రెడీ జర్మినేషన్ లెవెల్ నుంచి కూడా మనకు దీని రిజల్ట్ వస్తుంది. సో ఇదొక మెథడ్. రెండోది మనం అట్లనే పంచగవ్య అనండి, ఈవెన్ గోమూత్రము, ఆవు పేడ, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో అందులో కూడా మనం ఈ బయోచార్ని కలిపి ఎట్లా ఉపయోగించుకోవచ్చు, ఇట్లా మనకు వివిధ విధాలుగా ఈ యొక్క బయోచార్ని కలిపి వాడుకోవడానికి, సో అన్ని విధాలు కూడా మనము అడాప్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ. లేదంటే మనం అవలంబిస్తున్న లోకల్ ప్రాక్టీసెస్, అదే ఆర్గానిక్ ఫార్మింగ్ అనండి, లేదా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అండి, పర్మాకల్చర్ అనండి, ఎన్నో విధాలుగా ఉంటాయి. అన్ని విధానాలలో కూడా మనం ఈవెన్ కెమికల్ అగ్రికల్చర్లో కూడా బొగ్గేస్తే దాని యొక్క ఉపయోగాలు ఏదైతే మనం ఆల్రెడీ ఎక్స్ట్రా వాడుతున్నాం అవి పోతాయి. అట్లా భూమిలో ఉన్న పాయిజను ఇలాంటివి కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోతాయి. సో ఇట్లా ఎన్నో విధాలుగా ఉపయోగం అవుతుంది. ఇది మనకు రైతులకే కాదు, ఇటు పర్యావరణానికి, అటు ప్రపంచంలో జరుగుతున్న క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి పెద్ద అంశాలను కూడా మనము అధిగమించాల్సిన ఆవశ్యకత ఉన్నది. దానికి ప్రతి రైతు కూడా ఇందులో భాగం అవుతాడు. ఇది అవలంబిస్తే వాళ్ళ ప్రొడక్షన్ కూడా డబల్ అవుతుంది. డబలే కాదు, 5 times నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది ఒక రెవల్యూషన్ లాగా కావాల్సిన అంశము. తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంట ప్రత్తి. తీతలు పూర్తయ్యాక ప్రత్తి కట్టను కాలుస్తుంటారు రైతులు. దీంతో ఎంతో విలువైన సేంద్రియ పదార్థాన్ని కోల్పోతున్నామని, అలా కాక ప్రత్తి కట్టతో బయోచార్ తయారు చేసుకుని నేలకు అందిస్తే పోషకాల వినియోగం పెరుగుతుందంటూ తెలియచేస్తున్నారు. బయోచార్ తయారీపై వరంగల్లో ప్రత్యక్ష ప్రదర్శనను ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ నిపుణులు రాజశేఖర్ రెడ్డి. సేంద్రియ వ్యవసాయంలో బయోచార్ ప్రాముఖ్యత రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది.
ఈ బయోచార్ అనేది ఏవైనా సరే పంట వ్యర్థాలను కాల్చి దాని నుండి వచ్చే బొగ్గుని భూసార అభివృద్ధికి ఉపయోగించే ప్రాసెస్. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో మనకి పత్తి అనేది ముఖ్యమైన పంట. ఈ పత్తిలో ఒక ఎకరం నుండి దాదాపుగా 15 క్వింటాల వరకు పత్తి కట్టె వస్తుంది. ఈ పత్తి కట్టె ప్రస్తుతం రైతులు కాల్చేస్తున్నారు. ఈ విధంగా మంచి బయో రిసోర్స్ పాడైపోతుంది. దీనిని బయోచారగా తయారు చేసి వ్యవసాయానికి భూసారము పెంచడానికి ఉపయోగించవచ్చు. జనవరి ఫిబ్రవరి నెలల్లో వచ్చిన పత్తి కట్టెని ఒకచోట కుప్ప చేసి దాన్ని సింపుల్ పద్ధతులు ఒక గుంత లాంటిది తీసేసి దాంట్లో మొదట కాల్చవలసి వస్తుంది. పూర్తిగా కాలకు ముందే నీరు పోసి దాన్ని బొగ్గుగా తయారు చేయడం అనేది మొదటి ప్రక్రియ. ఈ విధంగా ఏదైతే బొగ్గు అవుతుందో దాన్ని వర్మీ కంపోస్ట్లో లేకుంటే పశువుల పేడలో దాదాపుగా 10 నుండి 15% అంటే ఒక క్వింటాకి 10 నుండి 15 కిలోలు మిక్స్ చేసి మళ్ళీ తిరిగి ఏ పంటకైనా సరే మనము దీన్ని ఉపయోగించవచ్చు. దాంతోపాటు కొన్ని జీవన ఎరువులు అజోస్పైరిలం అని, అజిటోబ్యాక్టర్ అని, ఇవన్నీ జీవన ఎరువులు ఉన్నాయి. ఇవి కూడా తగిన మోతాదులో మిక్స్ చేసి ఇట్టి మిశ్రమాన్ని 5 నుండి 6 రోజులు అలానే ఉంచిన తర్వాత పంటలో ఉపయోగించడానికి రెడీ అవుతుంది. దీన్ని ఒక ఎకరానికి దాదాపుగా 400 కిలోల వరకు ఉపయోగించవచ్చు. దీన్ని ముఖ్యంగా పత్తి లాంటి పంటలైతే 30 నుండి 40 రోజుల పంట దశ ఉన్నప్పుడు ఎకరాకి 4 క్వింటాల వరకు ఉపయోగించవచ్చు. ఏ పంట అయినా సరే కూరగాయల పంటలు కావచ్చు, అలాగే వరి కావచ్చు, ఏవైనా పంటకి మనము దీన్ని ఉపయోగించవచ్చు. ఈ బయోచార్ అనేది భూమిలో చాలా సంవత్సరాలు అలానే ఉండిపోతుంది. భూమికి మేలు చేసే సూక్ష్మజీవులు పెరుగుదలకి సీక్వెస్ట్రేషన్ అంటారు. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కూడా ఇవి తీసుకొని దాంట్లో దాచుకోవడం వలన ఈ వాతావరణం మార్పులు ఏదో జరుగుతుందో ఇది తగ్గించడానికి కూడా ఈ బయోచార్ అనేది చాలా మట్టుకి ఉపయోగపడుతుంది. తెలంగాణ లాంటి రాష్ట్రంలో ముఖ్యంగా ఎక్కడైతే పత్తి ఎక్కువ శాతం పండిస్తున్నారో ఈ పత్తి కట్టెని అనవసరంగా రైతులు కాల్చేస్తున్నారు. కాబట్టి దీని నుండి బయోచార్ చేసి తిరిగి భూమికి ఇవ్వగలిగితే భూసారం పెంచడమే కాకుండా రైతులకి కెమికల్స్ ఏవైతే సింథటిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయో దానిపైన అయ్యే ఖర్చులు కూడా తగ్గించి వ్యవసాయం చేసుకోవచ్చు. పంట వ్యర్థాలను బయోచార్ రూపంలో నేలకు అందించటం వల్ల మేలు చేకూరుతుందని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన వచ్చిందని రైతులు తెలియజేశారు. ఏదైనా కట్టెలతోటి కాల్చిన బొగ్గును మనం బయోచార్ అంటాం. మన వర్మి కంపోస్ట్ ఈ కాలబెట్టిన కట్టెలతోటి వచ్చిన బొగ్గును 1-2 కిలోల బెల్లం దాన్ని మిక్స్ చేసుకొని నీడలో ఆరబెట్టుకొని ఏ పంట పొలాలకు వాడుకోవచ్చు. ఇట్లా మనం చేయాలి, మిగతా రైతులకు కూడా చేయాలి, చెప్పాలి. ఇది అన్ని రైతులకు తెలియపరచాలని నా ఉద్దేశం. సుస్థిర వ్యవసాయ కేంద్రం వాళ్ళు ఈరోజు ఒక కొత్త పద్ధతిలో బయోచార్ అని ఎండిపోయిన కట్టెలు, పత్తి కట్టె మరియు వ్యర్థ కట్టెలన్నీ, విరిపోయిన కట్టెలన్నీ ఒక దగ్గర సేకరించి దాన్ని కాల్చి బొగ్గు చేసి ఎలా ఎరువుగా మార్చుకోవాలో కొత్త పద్ధతిలో ఈరోజు మరి మాకు చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి వెళ్ళి ఈ పద్ధతిలో చేసి కూడా రైతులకు అందరికీ చెప్తాము. మేము పాటించుకుంటూ ఈ పద్ధతి ద్వారా రైతులను కొంచెం మెరుగైన పంటల వైపు, ఆరోగ్యవంతమైన పంటల వైపు తీసుకెళ్లాలనేదే మా ముఖ్య ఉద్దేశం.